ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. మా వైదిక పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. 26 మే 2026వ తారీఖు మంగళవారం నాటికి పూర్తి పంచాంగ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్ళక ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతర పంచాంగ శ్రవణం కోసం మా ఛానల్ని ఫాలో కాగలరు. 26వ తారీఖు మే నెల 2026 మంగళవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు తిది ఏకాదశి. మే 26వ తారీఖు ఉదయం 5 గంటల 11 నిమిషం నుండి మే 27 ఉదయం 6 గంటల 22 నిమిషముల వరకు. ఈరోజు నక్షత్రము హస్త. మే 26వ తారీఖు ఉదయం 4 గంటల 8 నిమిషం నుండి 5 గంటల 56 అంటే మే 27వ తారీఖు ఉదయం 5 గంటల 56 నిమిషం వరకు ఉంది. ఈరోజు కరణము వనిజ. మే 26 ఉదయం 5 గంటల 11 నిమిషం నుండి సాయంత్రం 5 గంటల 43 నిమిషం వరకు ఉంది. తర్వాత విష్ట. మే 26వ తారీఖు సాయంత్రం 5 గంటల 43 నిమిషం నుండి ఉదయం అంటే 27వ తారీఖు ఉదయం, మే నెల 27వ తారీఖు ఉదయం 6 గంటల 22 నిమిషం వరకు ఉంది. ఇక ఈరోజు యోగము సిద్ధి. మే 26వ తారీఖు రాత్రి 3 గంటల 15 నిమిషం నుండి 27వ తారీఖు రాత్రి 3 గంటల 10 నిమిషం వరకు ఉంది. తర్వాత వ్యతిపాతం. 27వ తారీఖు రాత్రి 3 గంటల 10 నిమిషం నుండి 28వ తారీఖు రాత్రి 3 గంటల 24 నిమిషం వరకు ఉంది. ఈరోజు సూర్యోచంద్ర వివరాలు. ఈరోజు సూర్యోదయము ఉదయం 5 గంటల 38 నిమిషములకు, సూర్యాస్తమయము రాత్రి 6 గంటల 30 నిమిషములకు, చంద్రోదయము మధ్యాహ్నము 2 గంటల 30 నిమిషం వరకు, చంద్రాస్తమయము రాత్రి 2 గంటల 31 నిమిషములకు. ఇక ఈరోజు ఉన్నటువంటి అశుభ కాలాలు, అశుభ గడియలు అంటే అనుకూలమైనవి, ఏమాత్రము కూడా అనుకూలం కాని సమయాలు ఏంటి అంటే రాహుకాలం. మే 26వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషం నుండి సాయంత్రం 4 గంటల 53 నిమిషాల వరకు. యమగండం మే నెల 26వ తారీఖు ఉదయం 8 గంటల 51 నిమిషం నుండి ఉదయం 10 గంటల 27 నిమిషాల వరకు. గుళికాకాలం మే 26 మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల వరకు. ఇక దుర్ముహూర్తం మే 26వ తారీఖు ఉదయం 8 గంటల 12 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 4 నిమిషాల వరకు, మరియు తిరిగి రాత్రి 10 గంటల 57 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 42 నిమిషాల వరకు. ఇక వర్జ్యము మే 26 మధ్యాహ్నం 1 గంట నుండి మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల వరకు ఉంది. మే 26వ తారీఖు మంగళవారము. శుభ ఘడియలు ఏమున్నాయి అంటే అభిజిత్ ముహూర్తము మే 26వ తారీఖు మధ్యాహ్నము 11 గంటల 38 నిమిషం నుండి మధ్యాహ్నము 12 గంటల 30 నిమిషం వరకు ఉంది. అమృతకాలం మే 26వ తారీఖు రాత్రి 11 గంటల 28 నిమిషం నుండి రాత్రి 1 గంట 11 నిమిషం వరకు ఉంది. ఇక బ్రహ్మముహూర్తం మే 26వ తారీఖు ఉదయం 4 గంటల 1 నిమిషం నుండి ఉదయం 4 గంటల 49 నిమిషాల వరకు ఉంది. సూర్యుడు రాశి వృషభం అంటే సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తూ ఉన్నారు. ఇక చంద్రాష్టమం, ఎవరెవరికి చంద్రాష్టమ సమస్యలు ఉన్నాయి అంటే ధనిష్ట చివరి 2 పాదాల వారికి, శతభిషము, పూర్వభాద్ర మొదటి 3 పాదాల వారికి కూడా, ఈ ముగ్గురికి కూడా చంద్రాష్టమ సమస్య ఉంది. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక చంద్రబలం ఎవరికి బాగుంది అంటే మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనస్సు, మీన రాశి వాళ్ళకి చంద్రబలం అత్యధికంగా ఉంది. వీళ్ళు ఏ కార్యక్రమాలు తలపెట్టినా శుభంగా ముగుస్తాయి. ఇక తారాబలము అశ్విని, కృత్తిక, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, మాఘ, ఉత్తర పలుగుని, చిత్ర, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిష, ఉత్తరాభాద్ర వాళ్ళకి తారాబలము చాలా బాగుంది. ఇక ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? చాలా అత్యద్భుతమైన ప్రత్యేకత ఉంది ఈ రోజుకి. ఈరోజు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి, దీనినే నిర్జల ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఉపవాసం చేసి శ్రీకృష్ణ భగవాను పూజిస్తే పాపాలు నశించి దీర్ఘాయుషు, ఆరోగ్యము, శాంతి లభిస్తాయనేది శాస్త్రవచనం. ఈరోజు జపించవలసిన మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి ఈ శ్లోకం చదవటం వల్ల ఏమొస్తుంది అంటే, ఈ మంత్రం యొక్క జపం చేస్తే మనసు శుద్ధి జరుగుతుంది, పాప విమోచనం కలుగుతుంది, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయి. సో ఏకాదశి ఉపవాసము ప్లస్ ఈ మంత్రం యొక్క జపం చేస్తే విష్ణుదేవుని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సో ఇది 26 మే నెల మంగళవారంకి సంబంధించిన పూర్తి పంచాంగ వివరాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి. నిరంతర పంచాంగ శ్రవణం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వేరొక పంచాంగ వీడియోతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శ్రీ గురుభ్యో నమః.